చాలా కాలంగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ అభిమానులకు ఈ వేదిక ఆహ్వానం పలుకుతోంది. కాబట్టి మీరందరూ కూడా మన ప్రియమైన నిర్మాత ఖుషీ లాంటి ఒక పవర్ స్టార్ గారికి నిర్మించి ఇచ్చిన రత్నం గారి మీద అభిమానంతో ఆదరణతో పవర్ స్టార్ అభిమానులందరూ కూడా సఖ్యంగా సక్రమంగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మనం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుందామని నేను పవర్ స్టార్ అభిమానులందరి తరపున ఈ ప్రాంగణంలో మీ అందరి ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పవర్ స్టార్ అభిమానులారా, మీరందరూ హాయిగా కూర్చోండి, ఆనందంగా ఎంజాయ్ చేయండి. ఈ రోజు కోసం మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారో ఈ కార్యక్రమాన్ని ఎంత ఆతృతగా జరిపించుకోవాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. ఆంది వచ్చేసిందన్న, కొడుతున్నాం ట్రైలర్, మళ్ళా కొడుతున్నాం అంతే, ఒకటే మాట కొడుతున్నాం. చెప్తున్నా అన్న, నక్కను కొట్టే షాట్ ఉంటది, నెక్స్ట్ లెవెల్ నక్కను కొట్టే షాట్ మాత్రం నక్క యాక్టింగ్ పిక్స్ బాగుందా. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. మా లైఫ్ లో మా రియల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా తొక్కేస్తే బాల్ కిందకేస్తే పైకి ఎలా వచ్చాడో ఈ సినిమా కూడా అంతే రికార్డు కొడుతుంది. ఎంత తొక్కితే మాకు అంత మంచిది, అందరికి ఇదే చెప్తున్నా. అలానే మన డైరెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఈసారి డేటు మారదు, రికార్డులు మారుతాయి అని. 100% ఈసారి రికార్డు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికిదే. 150 నుంచి 200 కోట్లు ఫస్ట్ రోజు వస్తుంది పాన్ ఇండియా సినిమా. మా పవర్ స్టార్ గారిని ఎంత తొక్కాలని చూసుకున్నా, ఎంత ఇది చేసినా అది ఇండస్ట్రీ. ఇది 3. ఇంకొకటి చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు ఓజీ అంటున్నారు. ఓజీ కాదు, హరిహర వీరమల్లుకి స్క్రీన్లు చిరిగిపోతాయి. బట్ ఒక్కటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ, దయచేసి అందరూ సక్రమంగా ఉండి సినిమా చూసిరండి. పూనకాలే ఈ 3 నిమిషాలు ట్రైలర్ ఒక మాకు సినిమా లాగుంది, అంతే. ఇది ఒక పండగ వాతావరణం లాగుంది. అప్పుడు సమంత గారు చెప్పారు, ఒకటే మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద ఉంటే చాలు. అట్లా ఉన్నారు ఇప్పుడు జనం అంతా. ఈ 3 నిమిషాల ట్రైలర్ ఒక అద్భుతం. యూట్యూబ్ లో నాకు తెలిసి ఇప్పుడు నేను చూడలా, రికార్డు మాదే, లైక్లు మాయే, అన్ని మాయే. రాసి పెట్టుకోండి. జై జనసేన, జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు. కళ్ళైతే అసలు కిర్రాకుంది ట్రైలర్. ర్యాంప్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయకుండా చూడలేము. కళ్ళు మూసుకొని చూడండి. 140 crore మినిమం ఓపెనింగ్ 140 ఉంటది. ఈ పుష్ప ఏం లేదు, దేవరా కూడా వెయిట్ చేస్తుంది ఓపెనింగ్ డే. ఫస్ట్ హరిహర మీరు వాళ్ళు ఓజీ అన్నారు, కానీ హెచ్ఎస్పీ మెయిన్. కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి ఫస్ట్ డే. ట్రైలర్ అయితే ర్యాంప్ ఉంది. ఎవరైనా ట్రోల్ చేసిండో బయట నుంచి లుక్స్ గురించి, పుష్ప ట్రోల్ చేసిన వాళ్ళే వచ్చి అంటారు హిట్ అని. కళ్ళు మూసుకొని చూడండి. హెచ్ఎస్పీ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ 500 crores వెళ్తుంది మినిమం. చూసుకో. ఇక్కడ నేను నిజం చెప్పనా, ట్రైలర్ లో కంటే కూడా ఇక్కడ నక్క హైలైట్ అయిపోయింది. ఎందుకు హైలైట్ అయిందో అర్థం కావట్లా. లేదు, నాకు లిటరల్ గా ఎక్స్పెక్టేషన్స్ లేవు టేజర్ చూసిన తర్వాత. కానీ నాకు ట్రైలర్ చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ వైబ్స్ అనిపించాయి లిటరల్లీ. జ్యోతికృష్ణ గారు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు జ్యోతికృష్ణ అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియకపోవచ్చు, ఈ సినిమాలో తెలుస్తాడేమో అనిపిస్తుంది నాకు. కృష్ణ గారు కొంత పార్ట్ డైరెక్షన్ చేశారు కదా, దాని తర్వాత జ్యోతికృష్ణ గారు ఇన్వాల్వ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని ఎలా హ్యాండిల్ చేస్తే ఫ్యాన్స్ కి నచ్చుతుంది అనే పల్స్ ని బాగా పట్టుకున్నారు జ్యోతికృష్ణ గారు. అంటే ఇంకా అంటే ఆయన హీఈస్ బియాండ్ హీరోయిజం అబ్బా. ఆయన ఇప్పుడు చాలా మంది హీరోలు చాలా స్టేట్లలో వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకుంటారు, వాళ్ళని ఏమంటారు, పాన్ ఇండియా హీరోలు అంటారు. కానీ హీఈస్ పాన్ ఇండియా పొలిటీషియన్. హీఈస్ బియాండ్ హీరోయిజం, హీఈస్ పాన్ ఇండియా పొలిటీషియన్. ఆయన వచ్చి క్యాంపెయిన్ చేయాలని కర్ణాటకలో కోరుకుంటున్నారు, ఈ స్టేట్ లో కోరుకుంటున్నారు, ఆ స్టేట్ లో. సో జస్ట్ సెలబ్రేషన్ అంతే. ఇది ఆయన హీరోయిజాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు అంతేగాని ఆయన హీరోయిజం కంటే మించి ఆయన. అదే నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్లు ఫ్లాపులు ఇది ఆలోచించకూడదు.
జస్ట్ ఆయన ఈజ్ బియాండ్ హీరోయిజం అంతే. ఓజీ గురించి చెప్పాల్సిందే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి హరిహర వీరమల్లు, ఓజీ, ఒకసారి భగత్ సింగ్. ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఓజీ అని అరుస్తున్నారు. సో ఓజీ స్థాయి అంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ప్రామిసింగ్ ఉంది. డైరెక్టర్ జ్యోతి గారు పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేస్తే తను తీసిన పార్ట్ లో ఇప్పుడు లాస్ట్ కృషి గారికి థ్యాంక్స్ చెప్పారు. అది చాలా చాలా బాగా నచ్చింది. ఏయ్ వాడరా కొనండి బాబు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎంజాయ్ చేయాలంటే ఆ సెలబ్రేషన్. ఈజ్ బియాండ్ హీరో, ఈజ్ పొలిటీషియన్. అందరూ పాన్ ఇండియా హీరోలు, ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్. అంతేనా? అంతేమా. ఇప్పుడు చాలా మంది హీరోలు వాళ్ళ సినిమాల్ని పక్క రాష్ట్రంలో రిలీజ్ చేస్తుంటారు, కానీ ఆయన పొలిటీషియన్ గా పక్క రాష్ట్రంలో క్యాంపెయిన్ చేయమని పిలుస్తున్నారు. సో ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్, ఈజ్ బియాండ్ హీరోయిజం కంటే మించిన హీరోయిజం అయింది. జస్ట్ ఆయన సినిమాని సెలబ్రేట్ చేస్తున్నాం అంతే అభిమానులు. ఆపేటటువంటి దమ్ము ధైర్యం అనేది ప్రపంచంలో ఎవడికి లేడు, ఎవడు కూడా చేయలేడు అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.